హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. మీరా లక్ష్మి గారి పుష్యరాగం 3వ భాగం. సురేఖ పిలుస్తున్నా వినిపించుకోకుండా పెళ్లికి సరేనని వీధిలోకి వెళ్లిపోయాడు రంగారావు. సురేఖ పరిస్థితి చెప్పక్కర్లేదు. ఇంతవరకు మినుకుమంటున్న ఆశాకిరణం కాస్త గప్చుమ్మని ఊదేసినట్టుగా అయిపోయింది. తనకి తండ్రి అండ ఎంత ఉందో తెలీదు, కానీ తన ఇష్టం లేకని వాళ్ళు వదలరని తెలిసి ఇంతవరకు ఏదో ఆశతో బతికి ఉంది. ఇప్పుడు ఏది దారి? తనేం చేయాలి? ఎలా బయటపడాలి? సూరమ్మ సురేఖ కేసి గెలిచిన దానిలా చూసి వెళ్ళిపోయింది. కాశీ గర్వంగా చూశాడు. ఇంతవరకు ఏంటో అనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను తిట్టి అవమానించపరిచి బతికి బయటగట్టిన వాళ్ళు ఇంతవరకు లేరు. నిన్నే పెళ్లి చేసుకుని నీ పొగరు అణచకపోతే నా పేరు కాశీయే కాదు అని మీసం మెలేసి వెళ్ళిపోయాడు. భిక్షపతి ఎప్పుడో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి సురేఖని చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్లకుండా వేయి కళ్ళతో గమనించసాగింది సూరమ్మ తండ్రితో అసలు మాట్లాడే అవకాశమే లేకుండా చేసింది. కూతురు ఎలా ఉందన్న ఆలోచన రంగారావుకి ఎప్పుడూ లేదు. సూరమ్మ సురేఖని పిలిచినప్పుడు సురేఖ గురించి ఎవరినైనా చెప్పినప్పుడు ఎంతో అభిమానంగా ప్రవర్తిస్తుంది. వారం 10 రోజులు గడిచిపోయాయి ఇలానే. ఇంకో 20 రోజులు పోతే మూఢమి వెళ్ళిపోతుంది. ఈ 20 రోజుల్లో తన బతుకేంటో తేల్చుకోవాలి అనుకుని తల బద్దలయ్యేలా ఆలోచించసాగింది సురేఖ. తనేం చెయ్యాలి? చదువుకోలేదు. మహా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. 10th తప్పిన దానికి తనకేం ఉద్యోగం దొరుకుతుంది? ఇక చావు తప్ప తనకి శరణ్యం లేదు. అదొక్కటే మార్గం. ఇలా ఆలోచించి సురేఖకి అసలు తనకెందుకు చావాలి అనిపించింది. తను ఏ తప్పు చేయనప్పుడు వీళ్ళు తలపెట్టే అన్యాయానికి భయపడిపోయి పిరికి పందలా భయపడి చచ్చిపోవాలా? అప్పుడు కూడా తన మీద ఏదో నింద నొప్పి హాయిగా ఉంటారు. వీళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. తప్పయిందే సురేఖ అని లెంపలు వాయించుకునేలా చేయాలి. కానీ ఎలా? తండ్రి కాస్త సహకరించే తనకి ఈ గండం తప్పేది. తండ్రి కూడా తన గురించి ఆలోచించినప్పుడు ఇక అత్తయ్య ఏం ఆలోచిస్తుంది? మోకాళ్ల మధ్య తలదూర్చుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది సురేఖ. ఒక్కరోజు గడుస్తుంటే ఉరికంబానికి దగ్గరవుతున్నట్టుగా ఉంది. ఏ శక్తి వచ్చి తనని ప్రమాదం నుండి రక్షించకూడదు అని అమాయకంగా ఆలోచిస్తుంది. ఇటు చావో అటు నరకమో జీవితాంతం మగ్గిపోవడమో తను తేల్చుకోవాలి. కానీ రెంటికి సురేఖ మనసు అంగీకరించట్లేదు. వేరే దారి కనిపించట్లేదు. మంచినీళ్ళకని లేచిన వెంకటేష్కి ఎవరో గాలి బరువుగా పీల్చి వదిలినట్టు అనిపించింది. ఎవరా ఏంటా అని కొద్ది క్షణాలు ఆగి చూశాడు. ఏమీ తెలియలేదు. మంచం పక్కనే ఉన్న చెంబులో నీళ్లు గ్లాసులో కంపుకొని తాగి ముఖం మీద కూర్చున్నాడు. ఏదో చిన్నగా శబ్దం అవుతుంది, కానీ అదేంటో అస్సలు తెలియలేదు అతనికి. 5 నిమిషాలు అలానే కూర్చుని మంచం మీద పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. కొద్దిసేపటికి చీదినట్టుగా చప్పుడైంది. చిన్నగా వెక్కిళ్ల శబ్దం అవుతుంది. వెంకటేష్ లేచి కూర్చున్నాడు. ఆ శబ్దం వంటగది నుండి వచ్చిందని గ్రహించి లేచి నిలబడ్డాడు. నెమ్మదిగా అటు నడిచాడు. తలుపు పక్కన గోడకి జార్లపడి సురేఖ కూర్చొనుంది. ఆ చీకట్లో అలా ఎందుకు కూర్చుందో, ఎందుకు ఏడుస్తుందో అతనికి తెలియదు. ఆ రోజు గొడవ జరిగింది అతనికి తెలియదు. ఎందుకో బాధపడుతుందని మాత్రం గ్రహించాడు. అందుకే నెమ్మదిగా సురేఖ అని పిలిచాడు. సురేఖ ఉలిక్కి పడింది. భయంగా లేచి నిలబడింది. కంగారుగా తలెత్తింది. కంగారు పడుకు, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? వెంకటేష్ది మంచి మనసని తెలుసు, కానీ ఈ విషయం అతనితో చెప్పొచ్చో లేదో సురేఖకి ఏమాత్రం తెలియలేదు. నీకేం భయం లేదు, చెప్పు, నేనెవరికి చెప్పనులే. అయినా సురేఖ ధైర్యం చేయలేకపోయింది. తనతో వెంకటేష్ మంచిగా మాట్లాడొచ్చు, తనని ఎప్పుడూ కోపంగా పల్లెత్తు మాట కూడా అనకపోవచ్చు, కానీ మీ అమ్మ ఇలాగే మీ అన్నయ్యని చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తే అతను ఎలా ప్రవర్తిస్తాడో, అందుకే ఏం లేదు అని మెల్లిగా అక్కడి నుండి వెళ్ళబోయింది. ఎప్పుడూ సురేఖ ఇలా చీకట్లో కూర్చొని ఏడవలేదు. అసలు ఎవరు ఎన్ని విసుక్కున్నా పట్టించుకోకుండా ఇంటడి పని చేస్తుంది. కానీ ఇప్పుడు ఇలా ఏడుస్తుందంటే ఆమె మనసు బాగా గాయపరిచి ఉండాలి అనుకున్న వెంకటేష్ సురేఖ ఇలారా అంటూ చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. ఇప్పుడు చెప్పు, ఎవరికీ చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే సమస్య తీరిపోతుందా? సంగతి ఏంటో చెప్పు, నాకు చేతనైనంత సహాయం చేస్తానని చెప్పాడు. వెంకటేష్ అలా అభిమానంగా మాట్లాడేసరికి వెర్రిగా చూసింది. ఈ మాత్రం అభిమానం తండ్రికి కూడా లేకపోయింది. గబగబా జరిగిన సంగతంతా చెప్పేసి తన అభిప్రాయం చెప్పింది. ఆఖరికి చావనైనా చేస్తాను కానీ పెళ్లికి చేసుకోనని చెప్పింది. సురేఖ, అలాంటి పని మాత్రం చేయకు. నీకు ఏదో ఒక సహాయం నేను చేస్తాను. అసలు ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? నువ్వు మాత్రం ఎవరికి అనుమానం కలగకుండా మామూలుగానే ఉండు. నీకు ఇష్టం లేని పెళ్లి జరగకుండా ఆపే పూచి నాది. నా మాట విను. నువ్వు ధైర్యంగా ఉండు. వెళ్ళు, ఇంట్లోకి వెళ్ళి పడుకో అని చెప్పాడు. సురేఖ గబగబా వెళ్ళిపోయింది. అటు నుండి ఇటు ఒత్తిలుగుతున్న సూరమ్మ ఎవరో ఆ చీకట్లో గుర్తుపట్టలేకపోయింది. సురేఖ గుండె గుబేలుముంది, కానీ వెంటనే సర్దుకొని నేనే అత్తయ్య, బాత్రూమ్కి వెళ్ళొచ్చానని పడుకుంది. సూరమ్మకి ఇక ఏమీ అనుమానం రాలేదు. సురేఖకి ఇప్పుడు కాస్త ధైర్యంగా అనిపించింది. వెంకటేష్ సహాయం చేస్తాననిపించింది. కానీ ఎలా తప్పిస్తాడు?
ఇదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. సురేఖకి నేను సాయం చేస్తానని ధైర్యం చెప్పాడే కానీ ఇంట్లో వరుస చూస్తుంటే సురేఖని ఎలా రక్షించగలను అనిపిస్తుంది వెంకటేష్కి. మేనమామ కాస్తైనా గట్టిగానే చెప్తే ఇంతవరకు రాకపోదు అనుకున్నాడు. కొన్నాళ్ళు రక్షణ అంటే తను ఎలాగో కల్పించగలడు. ఈ ఇంట్లో నుండి తీసుకెళ్లి ఎక్కడ ఉంచుతాడు? తనేం సహాయం చేయలేకపోతే సురేఖ ఏ అఘాయిత్యం చేస్తుందో. తను అలా ధైర్యం చేసినప్పటి నుండి తన కేసి ఏం చేస్తావు అన్నట్టు ఆశగా చూస్తుంది. ఎలాగైనా సరే కాస్త ఇబ్బంది అయినా సురేఖని ఈ ప్రమాదం నుండి తప్పించాలనుకున్నాడు. వారం రోజులు గడిచిపోయాయి. వెంకటేష్ ఏదో ఒకటి అవుతుందని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎవ్వరూ లేనప్పుడు సురేఖ వెంకటేష్ని అడిగింది. వెంకటేష్ తన ఆలోచన చెప్పాడు. దానివల్ల ఏంటి లాభం? అయినా ఆ తర్వాత నా జీవితం మరీ నరకమైపోతుంది అంది. ఇంతకన్నా ఏం చెయ్యాలో నాకు తోచలేదు సురేఖ. ఇంట్లో వాళ్ళది బల్లుకప్పు పట్టులా ఉంది. మీ నాన్న దేన్ని పట్టించుకోవట్లేదు. మీ మీదికి ఏ అపవాదు రాకుండా మాత్రం నేను చూసుకోగలను. ఆ హామీ మాత్రం గట్టిగా ఇస్తున్నాను. నిన్నెవరికీ భారం కానివ్వను అన్నాడు. అలా ఎన్నాళ్ళని భరిస్తావు? 4 రోజులకే మీ నాన్న గోలపెట్టి తను తప్పు తెలుసుకుంటాడు. అయినా దేనికో ఒకదానికి తెగించాలి సురేఖ. అన్నీ సవ్యంగా జరగాలంటే జరుగుతాయా? అలా అన్నీ సవ్యంగానే జరిగితే ఈ తిప్పలు ఉండే కాదు కదా. పోనీ నిన్నొక్కసారి తీసుకెళ్తాను. నీకు ధైర్యం అనిపిస్తేనే ధైర్యం చెయ్యి. ప్రస్తుతం ఇంతకన్నా నాకు వేరే దారి కనపడ్డం లేదని చెప్పాడు. ఎలా తీసుకెళ్తావు? దానికి ఉపాయం నువ్వే ఆలోచించాలి. నువ్వెలాగూ అలాగా 1 గంట బయటకి రాగలిగితే చాలు. సురేఖ కాసేపు ఆలోచించింది. తర్వాత అంది, ఒంట్లో బాగుండలేదని డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పి బయటికి వస్తాను. సరే మంచిదని చెప్పాడు. మర్నాడు సురేఖ అలాగే నీరసంగా ఉన్నట్టు మూలుగుతూ ఉంది. సురేఖ మూలుగుటేమిటే అని అడిగింది సూరమ్మ. 2 రోజుల నుండి గుండెల్లో నొప్పిగా ఉందత్తయ్య. అప్పుడప్పుడు కళ్ళు కూడా తిరుగుతున్నాయంది. మరి చెప్పలేదేంటి? రేపు చిట్టి తల్లి వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రండి అంది సూరమ్మ. వెంకటేష్ ధైర్యం చెప్పాక సురేఖ అదివరటికన్నా హుషారుగా ఉండసాగింది. మనసులో ఎంత దిగులున్నా తండ్రి కూడా వెనకేసుకు రాకపోయేసరికి సురేఖ దారికి వచ్చిందనుకుంది సూరమ్మ. కాశీకి తను చేసుకోకపోతే దాని బాబు దీవినికి పెళ్లి కూడా చేస్తాడేమిటి? అదే గ్రహించుకుని ఉంటుంది అనుకుంది. మర్నాడు చిట్టి తల్లి 11 గంటలు దాటినా రాలేదు. నేను ఒళ్ళెచ్చేస్తాను అత్తయ్య. మళ్ళీ డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఏమో. చిట్టి తల్లి ఏ 12కో వస్తే కష్టం కదా. సురేఖ మామూలుగా అనడంతో సూరమ్మ కూడా సరేనని చెప్పింది. అన్నీ వివరంగా చెప్పు అని మరీ చెప్పింది. తర్వాత వెంకటేష్ సురేఖని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు లోపలికి 4-5 సందులుగా తిరగ్గా ఉంది. చిన్న వంటగది, పడగ్గది అంతే. ఆ ఇంట్లో ఓ ముసలమ్మ, సురేఖ కన్నా 2-3 సంవత్సరాలు చిన్నగా ఉన్న ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు చిత్రాని. చిత్రాని గురించి దారిలోనే చెప్పేశాడు వెంకటేష్. చిత్రానికి అమ్మమ్మ తప్ప ఎవ్వరూ లేరని, అన్నయ్య పెళ్లి అవ్వగానే తను చిత్రాన్ని పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పేశాడు. వెంకటేష్ని ఆశ్చర్యంగా చూసింది. ఒక్కసారిగా ఎదిగిపోయినట్టుగా అనిపించాడు. నీకు వాళ్ళు నచ్చితే కొన్నాళ్ళు ఇక్కడుండు. నీ భారం వాళ్ళ మీద పెట్టను. నువ్వే మాట పడక్కర్లేదు. ఇంట్లో పరిస్థితులు చూసి అవి చక్కబడకపోతే మరి కొన్నాళ్ళుందు గాని ప్రస్తుతానికి ఇదే మంచిది అని చెప్పాడు. చిత్రాని సురేఖని ఎన్నాళ్ళ నుండో పరిచయం ఉన్న దానిలా మాట్లాడింది. వెంకటేష్ అంతా చెప్పాడని, ప్రస్తుతానికి ఇదే మార్గమని, సురేఖకి ఇష్టమైతే తనకే అభ్యంతరం లేదని చెప్పింది. ఓ అరగంట అక్కడ కూర్చున్నారు. చిత్రానికి అమ్మమ్మ తప్ప ఎవరూ లేరు. తల్లి తండ్రి లేని చిత్రానిని ఆవిడే పెంచి పెద్ద చేసింది. తర్వాత సురేఖ వెంకటేష్ వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశారు. బయటకు వచ్చాక వెంకటేష్ అన్నాడు, ఆలోచించుకో సురేఖ. నీకిష్టమైతే చిత్రాని నీ చేత 10th పరీక్షలు కూడా కట్టిస్తానంది. నువ్వు చెప్పినప్పుడు భయం అనిపించిన మాట నిజమే. కానీ ఇప్పుడు చిత్రానిని వాళ్ళ అమ్మమ్మని చూశాక ధైర్యంగా ఉంది. కానీ మీకు నేను భారం అయిపోతానేమోనని దిగులుగా ఉంది. సురేఖ, నీకు నేను పరాయివాడిగా కనిపిస్తున్నానా? ఇన్నాళ్ళు నువ్వు మాకు చేశావు. ఎందుకు చేశావు? మీ నాన్న జీతం మీ ఇద్దరికీ చాలదా? నిజంగా ఆ రోజు నువ్వు అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఈ ఆపద నుండి నిన్ను తప్పించాలనిపించింది. ఎన్నో రకాలుగా ఆలోచించాను. ఆఖరికి చిత్రానితో ఆలోచించాను. నా అభిప్రాయం చెప్పాను. వెంకటేష్ని నీళ్లు నిండిన కళ్ళతో అభిమానంగా చూసింది సురేఖ. ఎంత మంచివాడివి నువ్వు. నీ మనసు ఎంత మంచిది. నీ రుణం ఎలా తీర్చుకోను? నువ్వింత ధైర్యం ఇస్తుంటే ఇక నాకే భయం. నాకిష్టమేనని చెప్పింది. నువ్వు అంత ధైర్యంగా ఉంటే ఇంకేం కావాలి? ఇక నేను వెళ్తానని చెప్పి వెళ్ళాడు. సరే. సురేఖ వెళ్లేసరికి హాస్పిటల్లో 2 పేషెంట్లే ఉన్నారు. మీ అత్తయ్యకి కాలు నొప్పులా నడుము నొప్పా అని నవ్వుతూ అడిగింది నర్సు రంజని. సురేఖ నవ్వి ఊరుకుంది. పేషెంట్ 2 వెళ్ళిపోయాక సురేఖ లోపలికెళ్ళింది. ఏ సురేఖ, మీ అత్తయ్య రాకుండా నిన్నే పంపించిందా మళ్ళీ అని అడిగింది డాక్టర్ హైమావతి. అత్తయ్య మందు కోసం కాదు డాక్టర్, ఊరికినే అంటూ ఆగిపోయింది. డాక్టర్ ఆశ్చర్యంగా చూసింది సురేఖ వైపు. బీర్వా దగ్గరున్న రంజని కూడా తల తిప్పి చూసింది. ఏం లేదు డాక్టర్, మీతో మాట్లాడాలని. హైమావతి సురేఖ కేసి పరిశీలనగా చూసింది. ఏదో చెప్పాలని మళ్ళీ అంతలోనే సందేహిస్తున్నట్టుగా అనిపించింది. చెప్పు సురేఖ, ఎందుకు సందేహం? పర్లేదులే చెప్పు అన్నట్లు చూసింది. ఏదైనా ఎంత చిన్నదైనా ఆఖరికి 50 రూపాయలు వచ్చినా చాలు డాక్టర్. చిన్న పని ఎక్కడైనా ఉంటే నాకు చెప్పండి అంటూ సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆ మాట చెప్పగానే సంగతి ఏమిటన్నట్టుగా చూసిందామే.
ఇప్పుడేం చెప్పలేను డాక్టర్. నా చదువు మీకు తెలుసుగా. కాస్త నాకీ సాయం చేసి పెడితే జీవితాంతం మీకు రుణపడి ఉంటానండి అని చెప్పి బయటికొచ్చేసింది. డాక్టర్ అభిమానంగా మాట్లాడేసరికి అంతా చెప్పేయాలనిపించింది కానీ ఎలాగో నిగ్రహించుకొని బయటికొచ్చేసింది సురేఖ. సదానందం గారు జాతకాలు పంపలేదు. పిల్ల ఫోటో నచ్చిందా, పెళ్లి చూపులకి ఎప్పుడొస్తారని గాని ఏమీ రాయలేదు. అసలు తన పిల్లనిస్తానని వచ్చిన సంగతే మర్చిపోయినట్టుగా ఉన్నాడు. పద్మావతీదేవికి చాలా ఆరాటంగా అవమానంగా కూడా ఉంది. 2 రోజుల్లో జాతకాలు పంపిస్తామన్న మనిషి ఏమైపోయాడు? ఇంతవరకు ఏ సమాచారము లేదని బాధపడింది. ఇది ఆ రోజు సతీష్ ప్రవర్తన కారణంగానే అనుకుంది. సతీష్ మాట్లాడకుండా వెళ్లడంతో ఆయన ముఖం అదోలా అవడం తనప్పుడే గ్రహించింది. ఆ అవమానం ఆయన ఎవరికీ చెప్పకుండా ఉంటాడా? నలుగురిలోనూ తెలియచేయడు. ఆఖరికి ఎలా తయారయ్యాడు? కుటుంబం పరువు పోగొడుతున్నాడు. ఇక వీడి జన్మకి మారడు. తను బతికి ఉంటే తను సతీష్ మారడం చూడలేదేమో. ఆవిడకి బాధగా దిడ్లకి ఆనుకుంది. అమ్మా పడుకున్నావా అంటూ లోపలికొచ్చాడు జగదీష్. లేదు జగదీష్, రా కూర్చో. జగదీష్ కుర్చీలో కూర్చుంటూ అలా ఉన్నావేంటమ్మా? ఒంట్లో బాలేదా? ఒంట్లో ఏమిట్రా? శుభ్రంగానే ఉంది. మరేంటమ్మా? ఆ సదానందం చూశావా? ఇంతవరకు జాతకాలే పంపలేదు. కనీసం ఉత్తరం కూడా రాయలేదు. ఎంత అవమానం! పిల్లనిస్తానని అంత ఆర్భాటంగా వచ్చినవాడు చడి చప్పుడు లేకుండా ఊరుకున్నాడంటే నలుగురు నవ్వరు. ఇది ఆ రోజు సతీష్ ప్రవర్తన వల్లే జరిగింది. అమ్మా అలా ఆవేశపడుకు. ఆ సదానందానికి ఏ ఇబ్బందులొచ్చాయో. ఒక చిన్న విషయాన్ని అంత సీరియస్గా తీసుకుంటావెందుకు? ఏదో కారణం ఉండుంటుంది. అయినా మగ పిల్లవాడి వల్ల మనం బాధపడ్డమేంటమ్మా? ఈ పిల్ల కాకపోతే మరో పిల్ల వస్తుందిలే. పిల్లనిస్తామని వచ్చినవాడు వెనక్కి తగ్గాడంటే మనకి అవమానం కాదురా? పిల్లాడికి ఏదో వంక ఉందంటారు. లేకపోతే మన కుటుంబ గౌరవం మీద దెబ్బతీస్తారు. ఇన్నాళ్ళు ఇంత గౌరవంగా దర్జాగా బతికిని ఇప్పుడు నిందలు పడాలంటావా? ఆ పరమేశ్వరి వచ్చి ఏదో సంబంధం వచ్చిందటగా పిల్లని చూడ్డానికి వెళ్ళారా? జాతకాలు కుదిరాయా అంటూ ఆరా తీసి వెళ్ళింది. ఆయన వచ్చినట్టు ఆవిడికెలా తెలుసమ్మా? ఓ కన్ను ఎప్పుడు మనింటి మీదే వేసుంచుతుంది. దానికి ఎవరు చెప్పక్కర్లేదు. ఇక దాని ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తుంది. ఏదో కొరకరాని కొయ్యలా తయారయ్యాడు వీడు. పెళ్లి మాట ఎత్తితే 2 రోజులు ఇంటికే రాడు. వంట ఇంట లేని విధవ అలవాట్లున్న అబ్బాయి. వీడే నా మాట వింటే ఆ సదానందానికి బుద్ధొచ్చేలా కళ్ళు తిరిగేలా వీడి తాత లాంటి సంబంధం చూసి క్షణాల మీద తెచ్చి చేసేదాన్ని. అమ్మా నీ ఆరోగ్యం గురించి నువ్వు అసలు ఆలోచించట్లేదు. వినకపోతే వాడిని వదిలే. వాడి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాడిని వదిలేస్తే వాడి ఒక్కడితోనే పోదు, మొత్తం కుటుంబ పరువు పోతుంది. ఇప్పటికే సగం పరువు పోయింది. ఏమన్నా ఇష్టం వచ్చినట్టు వాగుతాడు. వాడేం మాట్లాడుతున్నాడు వాడికే ఒళ్ళు కూడా తెలియదు. వెధవ స్నేహితులు దొరికారు వీడికి. అడుక్కు తినే వెధవలందు అంటూ బాధగా కళ్ళు మూసుకుందామే. ఏం చెప్పాలో తోచినట్టు కూర్చుండిపోయాడు జగదీష్. తను చెప్దామని వచ్చిన సంగతిగా చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఆ సంగతి చెప్తే తల్లిని ఆపడం కష్టం. అందుకే కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. జగదీష్ చాలా తెలివైనవాడు. నెమ్మదిగా ప్రవర్తించి ప్రేమ నటించి తన అవసరాలు చక్కపరుచుకునే గడుసువాడు. ఆ భార్యాభర్తలిద్దరూ డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెడతారు. అది ఆరా రాకూడదంటే తల్లికి అనుమానం రాకుండా ఉండాలి. అందుకే ఎంతో మెలకువగా ప్రవర్తిస్తాడు. రాజేష్ చాలా నెమ్మది, మొహమాటస్తుడు కూడా. ఎవరి మనసుని నొప్పించడం అతనికి ఇష్టముండదు. అతనికి ఆఖరికి సిగరెట్ల అలవాటు కూడా లేదు. జగదీష్ ఎంత దాచినా సతీష్ ఓ గుమాస్తాకి అతని కొడుకు ఆపరేషన్ నిమిత్తం 2000 ఇచ్చిన సంగతి తెలిసిపోయింది. ఆవిడ తన పరువు పోయినట్టుగా, తనకి అవమానం జరిగినట్టుగా ఎగిరి పడిపోయింది. జగదీష్ని పిలిచి అడిగింది తనకెందుకు చెప్పలేదని. ఆ రోజు చెప్దామనే వచ్చాను. నువ్వు వాడి గురించి అసలే బాధపడుతున్నావు. ఇంకా ఈ సంగతి చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదు. పోనీ అమ్మ, వెదవది 2000 పోతే పోయింది. నువ్వు చెప్తే మాత్రం వాడు వింటాడా? తల్లిని అన్న ఇస్తున్నట్టుగా చెప్పాడతను. 2000 పోయిందని నేను అనట్లేదు. ఆ 2000 ఎవరిని అడిగి ఇచ్చాడు? నన్ను అడగకూడదా? నాతో చెప్పక్కర్లేదా? వీడేనా దానకర్ణుడు? అలా చెప్పకుండా చేయడంలో నేనంటే ఎంత నిర్లక్ష్యమో చూడు. నేనంటే నా మాట అంటే ఎంత లెక్కలేదో చూడు. ఇక ఈ గుమస్తాలు వాళ్ళు నా మాట వింటారా? మన మాట లెక్క చేస్తారా? రాని, ఇవాళ వాడి ఉద్దేశం ఏంటో తేల్చేస్తాను. ఆవిడ కేకలతో సతీష్ కారు అడగడం ఎవ్వడూ వినపడలేదు. సతీష్ తల్లి మాటలు విన్నాడో లేడో చకచక మెట్లకేసి వెళ్తున్నాడు. తన మాటలు కొడుక్కి వినపడే ఉంటాయని విని కూడా తన కోపాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడని ఉడికిపోయింది. సతీష్ అంటూ ఆగ్రహంగా పిలిచింది పద్మావతీదేవి. చకచకా నడుస్తున్న సతీష్ ఆగాడు. మెడ వెనక్కి తిప్పి పిలిచారా అంటూ అడిగాడు. ఆ అడిగిన తీరుకి పద్మావతీదేవికి ఒళ్ళు మండిపోయింది. పిలిచాను అంది దర్జాగా. చెప్పండి అంటూ ఇటు తిరిగాడు. ఆ ముఖంలో కోపం లేదు, విసుగు లేదు. ఆ టైంలో అన్నింటికీ అతీతంగా ఉన్నట్లుగా ఉన్నాడు. అది నిర్లక్ష్యంగా తన మాట అంటే తనంటే రవ్వంత కూడా లెక్క చేయనట్టుగా అనిపించింది పద్మావతీదేవికి. తను ఇంత కోపంగా ఆగ్రహంగా ఉంటే ఏమాత్రం ఖాతరు చేయనట్టుగా నిలబడేసరికి ఒళ్ళు మండిపోయింది. తల్లి ఏం చెప్పకుండా చూపులతోనే కలనం చేసేలా చూస్తుంటే తనని పిలిచింది ఇందుకే అయి ఉంటుందన్నట్లుగా 2 నిమిషాలు నిలబడి వెనక్కి వెళ్ళబోయాడు. సతీష్ అంటూ రెట్టించిందామె. చెప్పండి. ఓ కాలు మెట్టు మీద వేసి కుడి చెయ్యి మెట్ల రీలింగ్ మీద ఆనుస్తూ తల తిప్పి అన్నాడు. నీతో మాట్లాడాలి. మాట్లాడండి.
నా గదిలోకి రా అని వెన్ను తిరగపోయింది. నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటూ వాచి చూసుకుంటూ నేను మళ్ళీ పావు గంటలో వెళ్ళిపోతాను, ఇప్పుడే చెప్పండి అన్నాడు సతీష్. ఆ హనుమంత్ గాడి దగ్గరికేనా? అలాంటి వెధవలు తప్ప ఈ ప్రపంచంలో నీకెవ్వరూ దొరకలేదా? వాడు వెధవైతే నేను వెధవనే అవుతాను. సతీష్, వాణ్ణి వెనుగేసుకురాకు, ముఖ్యంగా నా దగ్గర అంది ఆవేశంగా పద్మావతీదేవి. వాణ్ణి తిట్టకండి, ముఖ్యంగా నా దగ్గర. వాణ్ణి తిడితే నేను భరించలేను. హనుమంతు మీద ఈగ వాలినా భరించలేనన్నట్టుగా ముఖం పెట్టాడు సతీష్. అంటే ఇంట్లో అందరికన్నా వాడి మాటే ముఖ్యమా? వాడి స్నేహం చేసి కదూ నువ్విలా తయారయ్యావని ఆవేశంతో ఊగిపోయిందామే. అతను నవ్వాడు, విరక్తినంతా గుమ్మరిచ్చినట్టుగా నవ్వాడు. తర్వాత ఇలా అన్నాడు, ఈరోజు ఇలా ఉన్నానంటే వాడి వల్లనే. వాడికి ఏమిచ్చినా నేను రుణం తీరదు, అది నిజం. అవును, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే వాడి చలవే. అందుకే కడుప్పండి ఇలా ఏడుస్తున్నాను. ఇది వాడి చలవే. నన్ను బాధ పెట్టినవాడు సుఖపడడు. వాడికి ఎప్పటికీ అయినా బుద్ధి చెప్పి తీరుతానన్నట్టుగా చెప్పింది పద్మావతీదేవి. మీరు ఎంత బుద్ధి చెప్పినా వాడికి బుద్ధి రాదమ్మా. అనవసరంగా ప్రయాసపడకండి, మీ టైం వేస్ట్. వాడికి నలుగురితో కలిసిమెలిసి తిరగడమే వచ్చు. ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా చూసుకుపోవడమే తెలుసు. ప్రతి మనిషికి ఓ మనసు అనేది ఉంటుందని, చాలా సున్నితమైందని, అది గాయపరిస్తే ఆ మనిషి గిరికిల్లాడుతాడని తెలుసు. ఇన్ని తెలుసుకునే హడావిడిలో తనకో ప్రత్యేకత నిలుపుకోవాలని, అందరిలోకి తనే ఉన్నతంగా ఉండాలని కానీ ఆలోచించలేని వెర్రివాడివాడు. అలాంటి వాడికి బుద్ధి చెప్పాలని ప్రయత్నించి మీ విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పాడు సతీష్. సతీష్, నన్ను బాధ పెట్టడమే నీకు వచ్చేమిట్రా? వీధిలో సంగతులు అడిగి వాళ్ళు అడక్కపోయినా వాళ్ళకి సహాయం చేస్తావా? ఇంట్లో నేను ఎంత మొత్తుకుంటుంటే కూడా వినవు. ఆ గుమాస్తాకి ఎవరిని అడిగి డబ్బులు ఇచ్చావు? నువ్వు ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇలా మాయరోగాలు వస్తూనే ఉంటాయి. ఇచ్చే ముందు నాతో చెప్పక్కర్లేదా? మేము గొప్పగా బతకాలనేగా మీ ఆశయం. అందుకే ప్రతి పని గొప్పగా చేసి మన ప్రతిష్ట పెంచాలనుకున్నాను. లేదంటే కళ్ళు తిప్పి జగదీష్ కేసు చూసి మళ్ళీ తల్లి కేసు తిరుగుతూ అన్నాడు. అన్నగారు నేను వాడిన డబ్బు ఖర్చు రాస్తున్నాడుగా, దానిలో ఇది ఎక్కించమనండి. అప్పుడు ఆ ప్రతిష్ట అంతా నా ఒక్కడికే చెందుతుంది అనేసి పైకి వెళ్ళిపోయాడు సతీష్. జగదీష్ తమ్ముడు వెళ్లిన వైపే చూస్తుండిపోయాడు. అతను సతీష్ వాడిన డబ్బు లెక్కలు వేసి సంవత్సరం ఆఖరిని చూపించి కళ్ళు తిరిగేలా చేద్దామనుకున్నాడు. కానీ ఎలా తెలుసుకున్నాడో అది మొదట్లోనే గ్రహించనట్టు నటించి ఇప్పుడు ఇతని కళ్ళు తిరిగేలా చెప్పాడు. పద్మావతీదేవి గబగబా వెళ్ళిపోతున్న సతీష్ని రెక్కపట్టి ఆపి జుట్టు పట్టుకుని వంగదీసి పిచ్చిగా కొట్టాలనిపిస్తుంది. తనని ఎప్పుడూ విమర్శించకుండా ఆ మూతిపైన వాత పెట్టాలనిపిస్తుంది. అడుగడుగునా తనని దెప్పుతూ అనుక్షణం తననింత బాధ పెడుతున్న సతీష్ని ఏం చేయలేక, చేయకుండా ఊడుకోలేక, అతని ముందు తల వంచలేక అంతలా కుతకుతలాడిపోతుందామే. ఓ 10 నిమిషాలకే సతీష్ నీటిగా డ్రెస్ అయి కిందికి వస్తున్నాడు. అంతవరకు అక్కడే నిలబడి ఉన్న పద్మావతి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. సూరమ్మ ముహూర్తం పెట్టించుకురావడానికి శాస్త్రులు గారింటికి వెళ్ళింది. ఆయన ఊర్లో లేరని, 4 రోజుల్లో వస్తారని ఆయన భార్య చెప్పగా ఇంటికొచ్చేసింది. మేనత్త అటు వెళ్ళగానే ఆఖరి ప్రయత్నంగా తండ్రి అభిప్రాయం తెలుసుకోవాలని అడిగింది. కాశీ అంటే ఎందుకు నీకింత గౌరవం నాన్న అని. ఇంట్లో గౌరవాలేమిటి? అదేం ప్రశ్న? పిచ్చి ప్రశ్న అన్నట్టుగా చూశాడు. మరి కాశీకి నన్నిచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు? ఎందుకేంటి? ఎప్పటికైనా నీకు పెళ్లి చేయాలి. అత్తయ్య కాశీకి చేసుకుంటానంది. అత్తయ్య అలా అడగడమే మన అదృష్టమని అటు తిరిగి పడుకోబోయాడు. నాన్న, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఇదిగో, నువ్వు చెప్పేది నాకు తెలుసు. కాశీని చేసుకోనంటావు. నీకు ఏదో దయ్యం పట్టింది, అందుకే నీకు బుద్ధులొచ్చాయి. నోరు మూసుకొని లోపలికెళ్ళు అని చెప్పాడాయన. సురేఖ చూసిన చూపికి సిగ్గనేది ఉంటే తల నేలకేసి కొట్టుకునేవాడు. ఎప్పుడు తండ్రి కేసి చూడనంత అసహ్యంగా చూసి వెంటనే లోపలికెళ్ళిపోయింది. ఏదో మొండితనం లాంటిది వచ్చేసింది సురేఖలో. తండ్రి గురించి తను ఇంత గౌరవం ఇచ్చి బతిమాలుతున్నట్టుగా మాట్లాడుతుంటే తను పిచ్చిదానిలా, దయ్యం పట్టిందానిలా కనిపిస్తుంది తండ్రి కళ్ళకి. తను కన్న కూతురిలా కనిపించడం లేదు. అది తన భ్రమ. ఎప్పుడు కన్న కూతురిలా చూశాడు గనక అసలు తన గురించి ఏ రోజు ఆలోచించాడు? దేని గురించి పట్టించుకున్నాడు అంటూ బాధపడుకుంది సురేఖ. చిత్రాన్ని చెప్పినట్లుగా నేను వెళ్ళిపోతున్నాను. ఏ ఊరో చెప్పను. నీ అండ ఆదరణ నాకు లేవని తెలిసి నా ప్రయత్నం నేను చూసుకున్నాను. భగవంతుడి దయ వల్ల నాకు ఒక పుణ్యాత్మురాలి సహాయం లభించింది. నా గురించి మీరు వెతికిన లాభం ఉండదు. నలుగురికి నేను చచ్చిపోయానని చెప్పుకున్నా సరే, లేచిపోయానని చెప్పుకున్నా సరే నాకు అభ్యంతరం లేదంటూ తండ్రికి ఉత్తరం రాసిపెట్టి చిత్రాన్ని ఇంటికి వచ్చేసింది సురేఖ. ఆ ఉత్తరం చూడగానే రంగారావు చాలాసేపు అలానే నిలబడిపోయాడు. సురేఖ మీద కోపం రాలేదు, అసహ్యం కలగలేదు. మామూలు విషయంలా ఆలోచించిందే కానీ ఎటువంటి ఆవేశము లేదు అతనికి. తర్వాత ఆ ఉత్తరం తీసుకెళ్లి అక్కగారికి ఇచ్చాడు. అప్పుడు సురేఖ కనబడక నిప్పు తొక్కిన కోతిలా గంతులేస్తున్న సూరమ్మ ఆ ఉత్తరం చూస్తూనే ఆ అంటూ నిలిచిన చోటనే కొలబడిపోయింది. రెప్పవాల్చకుండా అలాగే చూస్తూ నిలబడ్డాడు రంగారావు. సూరమ్మకి అవమానం లాంటిది కలిగింది. కూతురు లేచిపోయిందంటే చీమ కుట్టినట్టు కూడా లేదా వీడికి? అదేం కాదు, ఇదంతా నాటకం. తండ్రి కూతురు కలిసిన ఆడిన నాటకం ఇది. ఈ ఆలోచన రాగానే ఆవిడ దిగ్గున లేచింది. ఆ నిలబడ్డ తీరుకి రంగారావు ఒక్కడుగు వెనక్కేశాడు. ఎక్కడికి పంపావురా దాన్ని? అక్కగారు ఏమంటుందో రంగారావుకి అర్థం కాలేదు. అర్థం అయినాక
రంగారావు తల తిరిగిపోయింది. అక్క అన్నాడు వెర్రివాడిలా చూస్తూ బాధపడుతూ. నా దగ్గర దబాయించకు. కూతురు వెళ్ళిపోయిందంటే నిమ్మకి నీరెత్తినట్టుగా నిలబడతావా? సినిమాకు కూడా వెళ్ళడం తెలియని సురేఖ ఎవరితోనో వెళ్ళిందా? ఈ కట్టుకథలు నేను నమ్ముతాననుకున్నావా? అక్క, సూరమ్మ చెండు చేతులు పట్టుకున్నాడు. నిజమక్క, సురేఖ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సురేఖ అడిగినప్పుడల్లా నువ్వు చెప్పమన్నట్టే చెప్పేవాణ్ణి. ఇలా ఎలా జరిగిందో అంటూ అయోమయంగా చూశాడు. సూరమ్మ నమ్మింది. సూరమ్మ నవనవడులు కుంగిపోయినట్టయింది. సురేఖ తల్లిని నోటికొచ్చినట్టు తిట్టిపోసింది. దాంతో రంగారావులో చలనం కలిగింది. పౌరుషం వచ్చింది. ఎక్కడున్నా జుట్టు పట్టుకుని లాక్కు వస్తాను. నువ్వేం భయపడకు. సురేఖని కాశీకే ఇస్తానన్నాడు శబదం చేస్తున్నట్టు. ఎక్కడుందని లాక్కొస్తావు? ఇంట వంట లేని బుద్ధులొచ్చాయి. లేచిపోయిన దాన్ని వాడు మాత్రం ఎలా చేసుకుంటాడు? వాడు వద్దంటున్న తల్లి లేని పిల్ల కదా అని నేనే జాలిపడ్డానంది. అక్కగారికేసి నిస్సహాయంగా చూశాడు రంగారావు. సురేఖ అప్పటికే చిత్రాని దగ్గరికి వచ్చి వారం రోజులైంది. మొండి ధైర్యంతో ఇల్లు కదిలి వచ్చిందే కానీ ఎన్నాళ్ళు ఇక్కడ ఉండగలదు? తన జీవితం ఎలా నడవబోతుంది? ఇలా అసలు ఏ ఆడపిల్లకైనా జరుగుతుందా అనుకునేది. వెంకటేష్ చిత్రాన్ని ఎంత ధైర్యం చెప్తున్నా వాళ్ళ ఎదురుగా ధైర్యం కలదానిలా తలూపి రాత్రులు నిశ్శబ్దంగా ఏడుస్తుంది. 4 రోజులు పోయేసరికి చిత్రాన్ని అమ్మమ్మ అప్పడాలు ఒత్తుతుంటే తను కూడా ఒత్తేది. ఆఖరికి ఆవిడ పిండి తడిపి పెట్టిస్తే తను కూడా పూర్తిగా చేసేది. చిత్రాన్ని వద్దని ఎంత వాదించినా వినేది కాదు. ఒక్కటే కూర్చుంటే బోరుగా అనిపిస్తుంది. కూర్చుని ఎలా తింటూ ఉండగలను అని అనేది. సురేఖ, నీ ఇష్టం. ఏం చేసినా నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సిందని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది చిత్రాని. 4 రోజులు గడిచిపోయాయి. చిత్రాని సురేఖని 10th పరీక్షకి ప్రిపేర్ అవ్వమంది. తర్వాతే పని అంది. సురేఖ సరే అంది. కానీ అప్పడాలు అయ్యాకనే చదువు మొదలెట్టేది. సురేఖ ఎంత చురుగ్గా అప్పడాలు ఒత్తుతుందో అమ్మమ్మగారు అంత చురుగ్గా అమ్మేసి సురేఖకి కాస్త తృప్తి కలగాలనిపించేది. 10 రోజులైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని చిత్రాన్ని తీసుకొని రాత్రి 8:30కి వెళ్ళింది. ఇంట్లో నుండి వచ్చేసాక తన పరిస్థితి అంతా డాక్టర్కి చెప్పేసింది సురేఖ. అందరూ వెళ్ళిపోయాక నీకే కబురు చేయాలనుకుంటున్నానంది హైమావతి. ఏంటి డాక్టర్? ఉద్యోగం కావాలన్నావు. ఎలాంటి ఉద్యోగం చేస్తావు? ఉద్యోగం అనకండి డాక్టర్, అది చదువుకున్న వాళ్ళు చేసేది. నేను ఏ పనైనా చేస్తాను, చెప్పండి అంది ఆతృతగా. కొద్ది క్షణాలు ఆగిన డాక్టర్ అంది మెల్లగా, మా ఇంట్లోనే ఆయా కావాలి అని రేపో ఎల్లుండో పేపర్లో ప్రకటిస్తారు. నీకిష్టమైతే చూడు మరి అంటూ స్వప్న గురించి చెప్పింది. నాకిష్టమే డాక్టర్, మీరు కొంచెం ఆ పని నాకు వచ్చేలా చూడండి. ఎలా కావాలంటే నేను అలా చేస్తాను డాక్టర్ అంటూ బతిమాలే ధోరణిలో చెప్పింది సురేఖ. సురేఖ, ముఖ్యంగా సమయస్ఫూర్తి, సహనం ఉండాలి. ముందు నువ్వు స్వప్నని మెప్పించాలంటే చాలు. అన్న టైంకి ఖచ్చితంగా అక్కడ ఉండాలి అని ఏమేం ప్రశ్నలు అడుగుతారో వాటికి ఎలా జవాబులు చెప్పాలో అన్నీ చెప్పింది. డాక్టర్కి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చాక చిత్రాన్ని అడిగింది. శుభ్రంగా పరీక్ష రాసి పాస్ అవ్వు అంటే ఆయాగా వెళ్తావా? రాత్రి ఇల్లు చదువుకుంటాను, ఇంకా పరీక్షకు కట్టాలి, అది పాస్ అవ్వాలి. ఆ తర్వాత ఉద్యోగం ఎప్పటికి తిరుగుతుందో ఏమో. అందులో ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అంది సురేఖ. వెంకటేష్కి చెప్తే మన మీద ఆధారపడిందని అభిమానపడుతుందని బాధ కంటే ఇదే నయం. అక్కడ ఎప్పుడు బాగుండకపోతే అప్పుడు మానేస్తుంది. తను బాధపడుతూ కూర్చుంటే ఇక ఎలా చదువుతుంది అనేశాడు. సురేఖ చెప్పినప్పుడు నీ ఇష్టం సురేఖ, నీకు మంచిదని ఏదనిపిస్తే అది చేయని చెప్పింది చిత్రాని. ఇంటి దగ్గర వెంకటేష్కి ఇక్కడ చూస్తున్న వెంకటేష్కి చాలా తేడా ఉన్నట్టు సురేఖ కనిపిస్తుంది. ఇంటి దగ్గర ఏ విషయాలు పట్టించుకున్నట్టే ఉండేవాడు. తను వచ్చేసినందుకే అత్తయ్య చిందులు తొక్కుతుంది. ఇక వెంకటేష్ చిత్రాన్ని చేసుకున్నాడంటే ఎలా ఉంటుందో. వెంకటేష్కి 10,000 కట్నం తీసుకోవాలని కలలు గంటుంది. కాశీ విషయంలో అలా అయిపోయింది. వెంకటేష్ విషయంలో ఇలా జరిగితే అత్తయ్య ఇంకెలా ఉంటుందో అనుకునేది సురేఖ. 4 రోజులైనా డాక్టర్ చెప్పిన ప్రకటన పేపర్లో రాలేదు. సురేఖ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. రేపొస్తుంది, నువ్వు మాత్రం నేను చెప్పిన విషయాలు మర్చిపోవద్దు అని చెప్పింది. అలాగే డాక్టర్, మీరు చెప్పినవి నేను మర్చిపోను కూడా, ఇక వస్తాను డాక్టర్ అని చెప్పి వచ్చేసిందామే. ఇంతవరకు టీచర్ ఉన్న స్వప్నకి ఆయాగా ఉన్న వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళనే పెట్టుకునేది పద్మావతిదేవి. టీచర్ చెప్పి వెళ్ళిన పాఠాలు మళ్ళీ స్వప్న చేత చదివించాలి. అయినా చదువుకున్న వాళ్లే తన మనవరాలికి ఆయాగా ఉండాలనే అభిప్రాయం కూడా ఆవిడకుంది. ఏమీ చదువుకొని వాళ్ళని ఆయాగా పెడితే వాళ్ళు తన మనవరాలతో తింగరగా మాట్లాడితే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లోనే ఉండే స్వప్న తెలివితక్కువ దానిలా తయారవుతుందేమోనని ఆవిడ భయం. కానీ చదువుకున్న వాళ్ళు ఆయాగా ఇష్టపడి వచ్చిన పద్మావతిదేవి పెట్టే రూల్స్కి, స్వప్న వేసే తిక్క ప్రశ్నలకి జవాబు చెప్పలేక తిరిగి వెళ్ళిపోయేవారు. దాంతో చదువుకున్న వాళ్ళు అసలు నిదానంగా చేయడం లేదని, లక్ష్యం లేకుండా ఉంటున్నారని ఇప్పుడు చదువుకునే అమ్మాయినే స్వప్నకి ఆయాగా పెట్టాలనుకుంది పద్మావతిదేవి. ఈ విషయం గురించే వారం రోజుల నుండి ఏం చేయాలని ఆలోచిస్తూ వెంటనే పేపర్లో ప్రకటన ఇవ్వలేదు. సురేఖ గుండెలు దడదడలాడుతున్నాయి. అరచేతుల్లో చిరు చెమటలు పడుతున్నాయి. అంత పెద్ద మేడ ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? అసలు ఎలా మాట్లాడాలి? ఎలా నించోవాలి? ఏమడుగుతారు? అసలు పని వాళ్ళ అలికిటి కూడా లేదేంటి? అంత నిశ్శబ్దంగా చేయాలా? మరి స్వప్నని ఎలా ఆడించాలి, నవ్వించాలి? తను ఇంకా పనిలో చేరకుండానే ఇవన్నీ ఆలోచిస్తుంది సురేఖ.
మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారమ్మా. ఉలిక్కిపడి తలెత్తింది. 18 సంవత్సరాల కుర్రాడు గుమ్మంలో ఉన్నాడు. మళ్ళీ గుండెలు దడదడలాడాయి. నెమ్మదిగా లేచి నిలబడింది. ధైర్యంగా ఉండడానికి, వాళ్ళు ఏమడిగినా కంగారు పడకుండా, గొంతులో వణుకు రాకుండా ఉండడానికి ధైర్యాన్ని కూడా తీసుకుంది. రాజు సురేఖని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గది అంత పెద్దది కాదు, చిన్నది కాదు. ఓ టేబుల్ కింద 2 కుర్చీలున్నాయి. అక్కడ గోవిందయ్య, పద్మావతిదేవి, మరో కుర్చీలో స్వప్న ఉన్నారు. సురేఖ గదిలోకి అడుగు పెట్టగానే ఎదురుగా గోవిందయ్య కనపడ్డాడు. నమస్కారమండి అంటూ వినయంగా చేతులు జోడించింది. కుర్చీలో కూర్చోబోతూ తల ఎత్తిన సురేఖ స్ప్రింగ్లా లేచి నిటారుగా నిలబడింది. ఎదురుగా పద్మావతిదేవి గంభీరంగా తననే చూస్తూ కూర్చుంది. ఆవిడనలా చూడగానే గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం పట్టుకుంది. గుమ్మం పక్కనున్న కుర్చీలో ఆవిడ కూర్చోవడం వల్ల సురేఖ వస్తూనే ఆవిడ్ని చూడలేదు. ఆవిడే ఈ ఇంటి యజమానురాలని గ్రహించడానికి సురేఖకు పెద్ద టైం పట్టలేదు. వెంటనే 2 చేతులు జోడించి నమస్కారమండి అని వినయంగా అంది. ఆవిడ చిన్నగా తలాడించింది. తెల్లగా పొడుగ్గి తగ్గ లాగులో ఎంతో అందంగా హుందంగా ఉన్న ఆవిడ్ని అట్టేసేపు చూడాలంటే కూడా సురేఖకి భయమేసింది. స్వప్నని చూసి ఇంత బంగారు బొమ్మలా ఉన్న పాపకి కాళ్ళు చచ్చుపడిపోయాయంటే ఎవ్వరూ నమ్మరు. స్వప్న కేసి తిరగగానే గుడ్ ఈవినింగ్ అంది నవ్వుతూ. గుడ్ ఈవినింగ్ అలానే చూస్తూ అంది. ఇంకేం చేయాలో తోచినట్టు నిలబడిపోయింది. మీ పేరు? సురేఖ అని మెల్లిగా చెప్పింది. కూర్చోండి అన్నాడు గోవిందయ్య. కూర్చుంది సురేఖ. గోవిందయ్య ఏం పెద్దగా అడగలేదు. ఏం చదువుకున్నానని, ఏం చేస్తాడని, ఇలాంటి మామూలు విషయాలు అడిగాడు. సురేఖ తెల్లబోయింది. హైమావతి చెప్పినవి ఏమీ అడగలేదేంటని. గోవిందయ్య అడిగిన వాటికి సురేఖ జవాబులు చెప్తుంటే రెప్ప వాల్చకుండా చూస్తుంది పద్మావతి. ఈసారి ప్రకటన చూసి 4గురే వచ్చారు. ఆ 4గురిలో సురేఖ ఆఖరిది. ఈ 4గురిలో ఒక అమ్మాయి పద్మావతికి నచ్చలేదు. నల్లగా ఉంది, మెల్ల కన్నుతో ఉంది. మిగతా 2కి కూడా ఏదో ఒక వంకలు పెట్టింది పద్మావతీదేవి. అందుకే ఆమె ఎవరిని ఏ ప్రశ్నలు అడగలేదు. ఆవిడ మనసు 2 రోజుల నుండి అసలు కుదురు లేకుండా ఉంది. 2 రోజుల క్రితం సతీష్తో గొడవ పడింది. 2 రోజుల నుండి సతీష్ ఇంటికే రాలేదు. సదానందం గారు ఉత్తరం రాశారు. మా అమ్మాయి PhD అయితే గాని పెళ్లి చేసుకోదంట. ఈ కారణంగా మీకు జాతకాలు పంపలేదు అన్నదా భావించండి, అర్థం చేసుకోండి అని రాశాడు. సరిగ్గా ఆయన దగ్గర నుండి ఉత్తరం వచ్చిన మర్నాడే ఇంకో సంబంధం వచ్చింది. ఈయన సదానందం కన్నా గొప్పవాడు, రాజకీయాల్లో పలుకుబడి ఉన్నవాడు. సదానందానికి చెప్పు తీసుకుని కొట్టినట్టుగా ఈ సంబంధం ఖాయం చేయాలనుకునింది. వాళ్ళు హైదరాబాద్ పెళ్లికి వచ్చామని, ఇక్కడికి వచ్చాక మీ గురించి విన్నామని, మా అమ్మాయి మీ ఇంటి కోడలైతే మాకంతకన్నా ఏం కావాలని పెద్ద స్తోత్రమే చదివారు. కానీ పెళ్లి మాట అంటేనే సతీష్ ఇంతెత్తు ఎగురుతున్నాడు. ఇద్దరు బాగా వాదులాడుకున్నారు. మాట అనుకున్నారు. అప్పుడు వెళ్ళిన సతీష్ ఇంతవరకు ఇంటికి రాలేదు. పద్మావతి దేవికి విరక్తి లాంటిది కలిగింది. ఇక సతీష్ మారడు, తన మాట వినడనిపించింది. ఈ సంబంధం కూడా సతీష్ ఒప్పుకోకపోవడంతో, అసలు గుమ్మంలోకి వచ్చిన పిల్లని కన్నెత్తి చూడకపోవడంతో సతీష్ మారతాడని, తన మాట వింటాడని కల్లో కూడా ఊహించుకోనక్కర్లేదనుకుంది. ఇలా అనుకునేసరికి మనసు పూర్తిగా విరక్తి చెందింది. అందుకే అన్ని గోవిందయ్యనే అడుగమని తను మౌనంగా కూర్చుంది. అసలు అది వరకటి అంత ఆర్భాటం ఈసారి లేదు. గోవిందయ్య పద్మావతి కేసు చూశాడు. మళ్ళీ సురేఖ కేసు తిరుగుతూ మీరు ఎప్పటి నుండి రాగలరు అని అడిగాడు. రేపటి నుండి వస్తానండి అంది. సురేఖకి ఇది కలేమో అనిపిస్తుంది. టైప్ చేసిన కాగితం ఒకటి సురేఖ చేతికిచ్చాడు. దాంట్లో స్వప్నని ఎలా ఆడించాలో, తన మనసు బాధపడకుండా ఎలా నవ్వుతూ తుల్లిపడేలా చేయాలో, తన జీతం ఎంతో మొత్తం రాసి ఉన్నాయి. పద్మావతిదేవి లోపలికి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళగానే సురేఖ స్వప్న దగ్గరికి వచ్చి నీ పేరు స్వప్న కదూ? నా పేరు సురేఖ అంది నవ్వుతూ. నా పేరు మీకెలా తెలుసు? కళ్ళు తిప్పుతూ అడిగిందా పిల్ల. ఆయన చెప్పారని గోవిందయ్యని చూపించింది. మరి ఆయన చెప్తే స్వప్న కదూ అని ఎందుకు అడిగావు? సురేఖ తెల్లబోయింది. ఈసారి ఏం చెప్పాలో తోచినట్టు కొద్ది క్షణాలు చూసింది. తర్వాత వెంటనే తెరుక్కుంది. సారీ అంది చిన్నగా నవ్వుతూ. ఆ జవాబు స్వప్నకి తృప్తినిచ్చినట్టుగా ఉంది. నన్ను నువ్వు బాగా ఆడిస్తావా అని అడిగింది స్వప్న. ఓ తప్పకుండా ఆడిస్తానంది సురేఖ. గోవిందయ్య అందుకొని రేపటి నుండి వచ్చేస్తుందమ్మా, నిన్ను చక్కగా ఆడిస్తుంది సరేనా అనేశాడు. ఏ కారణందో స్వప్న సరే అంటూ తలూపింది. బతుకు జీవుడా అని సురేఖ బయటపడింది. మనసులోనే గోవిందయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇక్కడ తను కొన్నాళ్ల పాటైనా ఉండాలంటే పాటలు కాదు ఆటలు కూడా నేర్చుకోవాలి. పాటలంటే నేర్చుకుంటుంది. భగవంతుడు కాస్త సరళమైన గొంతే ఇచ్చాడు. కానీ తనకి ఏ ఆటలు రావే. స్వప్న అడిగింది కాబట్టి క్యారమ్స్ రింగ్ అంటూ చప్పున 2 పేర్లు చెప్పేసింది. తనకు అసలు ఏ ఆట రాదు. ఎలా అయినా వాటిని నేర్చుకోవాలనుకుంది. రాత్రి హాస్పిటల్లో హైమావతిని కలిసి జరిగిందంతా చెప్పింది సురేఖ. చాలా మంచి పని చేశావంది. ఏంటి డాక్టర్? సారీ చెప్పడమే మంచి పని. ఇప్పుడు నీ పరిస్థితికి ఏదైనా ఇలా తెలియనివి ఉంటే చేయని తప్పుకి ఎందుకు సారీ చెప్పాలి అనుకోకుండా చెప్పావంటే స్వప్న తొందరగా శాంతిస్తుంది. స్వప్న సంతోషంగా ఉంటే నువ్వు 4 రోజుల పాటు అక్కడ ఉంటావు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. సహనం విషయంలో నీకు నేను చెప్పక్కర్లేదు. టైంకి ఖచ్చితంగా రావడం ఒక్కటి మర్చిపోకు అంది. హైమావతి చెప్తుంటే మళ్ళీ ధైర్యం కలిగింది సురేఖకి. టైంకు వెళ్తే పద్మావతి దేవి దగ్గర నెగ్గినట్టే. స్వప్నని సమయస్ఫూర్తితో మెప్పించాలి. స్వప్న అడిగే విషయాలన్నీ తెలియాలని లేదు. స్వప్న అడిగిన దానికి తెలియదు అని కూడా చెప్పవచ్చు.
పొద్దున్నే లేవాలనుకుంటూ త్వరగా నిద్రపోయింది సురేఖ. సురేఖ వచ్చేసరికి మొదట కనపడిన వ్యక్తి భాస్కరమూర్తి గారు. ఆయన ఎవరో సురేఖకి తెలీదు. చామంచాయిగా సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన ముఖంలో దర్జా లేదు, హుందాతనం లేదు, కానీ ఆ ముఖంలో నిర్మలత్వం ఉంది. నా అను భేదం లేకుండా ప్రతి వ్యక్తి ముందు గుండెల్లో పొదిగి పొరలే సహృదయత కళ్ళల్లో కనిపిస్తుంది. ఆయన అప్పుడే మార్నింగ్ వాక్కి వెళ్ళొచ్చారు. ఆయన్ని ఇంటికొచ్చిన చుట్టమేమో అనుకుంది సురేఖ. తెలియని వ్యక్తికి నమస్కరించడం ఎందుకు అనుకుంది. గ్రిల్ వరండా దగ్గరికి వచ్చి ఆగిపోయింది. బెల్ కొట్టాలా, అసలు బెల్ కొట్టచ్చా అని తటపటాయిస్తూ ఆగింది. రాజు అప్పుడే బయటికొచ్చాడు. రాజు అని పిలిచింది. వెనక్కి తిరిగాడు. సురేఖ అడక్కనక్కర్లేకుండా లోపలికెళ్ళి మళ్ళీ వెంటనే బయటికొచ్చి మిమ్మల్ని రమ్మన్నారనేసి వెళ్ళిపోయాడు. సురేఖ మెల్లిగా లోపలికెళ్ళింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. భవంతిలో ఒక్కరు కూడా లేనంత నిశ్శబ్దంగా ఉంది. ఇంతలో లోపలికి రమ్మా అని గోవిందయ్య అన్నాడు. ఆ హాల్లో గోవిందయ్య, హైమావతి, పద్మ కూర్చొని ఉన్నారు. సురేఖ గోవిందయ్యకి, హైమావతికి, పద్మకి నమస్కరించింది. ఈమె పెద్ద కోడలు గారు. డాక్టర్ గారు, నీకు తెలియనిది ఏమైనా ఉంటే ఈమెను అడిగి తెలుసుకో. ఆమె చిన్న కోడలు గారు అని పరిచయం చేశాడు. హైమావతి సురేఖని ఓ గదిలోకి తీసుకెళ్లి చక్రాల బండి, ఆట వస్తువులు, కాళ్ళకి వేసే బూట్లు చూపించింది. సురేఖ స్వప్న గదిలోకి వెళ్లేసరికి స్వప్న పాలు తాగుతుంది. తను పాలు తాగిన తర్వాత స్వప్న దగ్గరికెళ్ళి ఆ ఫోటోలో నువ్వెంత బాగున్నావు, ఎప్పుడు తీయించుకున్నావు, నీ బర్త్డేనా అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడిగింది. సురేఖ వేలు పట్టి దూరంగా ఉన్న పావురం కేసు చూపిస్తూ, నవ్వుతున్న ఫోటో కేసు చూపిస్తూ అడిగింది. స్వప్న ముఖం వికసించింది. నిజంగా అది నా బర్త్డే రోజు తీపించారు. రోజ్ కలర్ సిల్క్ ఫ్రాక్, అదే కలర్ రిబ్బన్ కట్టుకుని పువ్వులా అమాయకంగా నవ్వుతుంది. నిజంగా బర్త్డే రోజు తీసిందే, నీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్న. అంత అమాయకంగా చక్కగా నవ్వేది పుట్టినరోజునే కదా అంటూ కళ్ళలోకి చూస్తూ చెప్పింది. కాసేపు స్వప్నతో అలానే మాట్లాడుతూ చక్రాల బండిని బయటికి తీసుకెళ్ళింది. స్వప్నకి కబుర్లు చెప్తూ అటూ ఇటూ తిప్పుతోంది సురేఖ. తిప్పుతున్న బండిని ఆపింది. క్షణం ఆలోచించింది. హైమావతి మాటలు గుర్తొచ్చాయి. స్వప్న అడిగిన విషయాలన్నీ నీకు తెలియాలనే లేదు, తెలియదు అనకుండా చెప్పడమే. స్వప్నకి కోపం వచ్చినప్పుడు సారీ చెప్పేయడమేనని. స్వప్న తెలిసి తెలియక కొన్ని ఏమైనా అడిగితే తన నోటికి వచ్చింది చెప్పేయడం తప్పు. తనకు తోచిన మాటలు, విషయాలు, నవ్వులు అన్నీ చెప్తూ నడిపిస్తుంది స్వప్నని సురేఖ. స్వప్నకి ఆ మాటలు నచ్చాయో లేదో కానీ తిరిగి ఇంకేమీ ప్రశ్నించలేదు. సురేఖ అమ్మయ్య అనుకుంది తను ఏమీ అడగకపోయేసరికి.